శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మనం మంచి పనులు చేస్తూ ఉంటే పూర్వజన్మ కర్మల ఫలం ఏమైనా తగ్గుతుందా, చెడు కర్మల ఫలం ఏమైనా ఉంటే తగ్గుతుందా? వాళ్ళు కరెక్ట్గా చెప్పింది ఏంటంటే, మనం ఎన్ని పూజలు మంచి పనులు చేస్తున్నా పూర్వజన్మ కర్మ ఫలం ఉంటుందా, లేదా మనం చేసే మంచి పనుల వలన కొంతవరకు ఫలితం ఉంటుందా? అంటే పూర్వజన్మ కర్మఫలాలు తగ్గుతాయా, అసలు పూర్వజన్మ కర్మఫలాలు ఉంటాయా? ఇది వారి ప్రశ్న. దీన్ని ఎవరో ప్రశ్న అడగటం, అదేదో బాగా తెలిసినట్టు, ఇప్పుడు సృష్టిని మేమే రచించేసినట్టు సమాధానాలు చెప్పటం, ఇదంతా కూడా ఒక ప్రక్రియగా సాగుతుంది. అంటే తెలిసిన వాళ్ళని ఎవరు అడుగుతున్నారు, తెలిసిన వాళ్ళు వాళ్ళకు తెలిసిన దాంట్లోంచి చెబుతున్నారు. ఇక్కడ ఈ విషయాన్ని చర్చించుకుందాం. అంటే అనేక మతాలలో పూర్వజన్మని అసలు ఒప్పుకోరు, పూర్వజన్మ లేదంటారు చాలా మంది. కొంతమంది పూర్వజన్మలు ఒప్పుకుంటారు. ఇందులో ఒప్పుకునే వాళ్ళందరూ ఒకలా చెబుతారు, ఒప్పుకునే వాళ్ళందరూ ఒకలా చెబుతారు. ఇక్కడ ఏంటంటే, ఆధ్యాత్మికత అనేది ఒక విషయ అవగాహన. అది దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మూఢనమ్మకాలు, మూఢ సిద్ధాంతాలతో కాదు. ఒకవేళ పూర్వజన్మ ఉంటే ఉందని ఎందుకు అన్నారు, ఒకవేళ పూర్వజన్మ లేకపోతే వాళ్ళు లేదని ఎందుకు భావించుకుంటున్నారు? అన్నింటికీ అందరికీ సరైన కారణాలు లేకపోతే ఎవరు ఏది అనుకోరు కదా. అందుకని అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేసి ఇందులోంచి మహిమల్ని, మాయల్ని, మూఢనమ్మకాలని తీసి పక్కన పెట్టేసి ఆచరణ యోగ్యమైన సత్యాన్ని తీసుకోవాలి. ఎప్పుడు అలా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చేసేటువంటి పనులు వలన పూర్వజన్మ కర్మలు తగ్గుతాయా, అంటే చెడు కర్మలు తగ్గుతాయా అన్నాడు. మంచి కర్మలు పుణ్యం ఉండి బాగా అనుభవిస్తుంటే అవి తగ్గుద్దని ఎవరు అడగరు. అసలు అది పెరగాలనేగా కోరుకునేది. అసలు ఈ డౌట్ మనకు ఎందుకు వస్తుంది? ఈ క్వశ్చన్ ఎవరు వేస్తున్నారంటే, ఇబ్బందుల్లో, బాధల్లో, కష్టాల్లో ఉన్న వాళ్ళు వేస్తారు. అలాగే లేదా కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి అనిపిస్తుంది, ఏంటి మనకి ఈ కష్టాలేంటి, కొంతమంది ఎక్కువేంటి, కొంతమంది తక్కువేంటి, కొంతమందికి సుఖాలేంటి, కొంతమందికి దుఃఖాలేంటి, అనారోగ్యాలేంటి, బాధలేంటి. ఇలా సమాజంలో అనేక వ్యత్యాసాలు కనపడుతున్నప్పుడు, అనేక బాధలు పడుతున్నప్పుడు పుట్టేటువంటి ప్రశ్న ఇది. ఇక్కడ ఏంటంటే, అసలు పూర్వజన్మ ఉన్నది అనే సిద్ధాంతం మీద వెళ్దాం. అంటే మనిషి జన్మ తర్వాత జన్మిస్తున్నాడు అనే సిద్ధాంతం ప్రకారం వెళ్దాం. అసలు జన్మ అంటే దానికి ముందు మనం ఆచరణ యోగ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. మనం రాత్రి నిద్రపోయాం అంటే నిన్నటి వరకు మన జన్మ రాత్రి నిద్రతో అయిపోయింది. ఇదంతా అర్థం అవడానికి చెబుతున్నాను. రాత్రి మనం నిద్రనే మరణంలోకి వెళ్ళిపోయాం. నిద్ర చిన్న మరణం, మరణం పెద్ద నిద్ర, అంతే, తేడా ఏం లేదు. మరణం శాశ్వత నిద్రకి లేవడం. ఒకవేళ లేచినా ఎక్కడ లేచాడో కంటిన్యూటీ లేని చోట లేస్తాడు. దాన్ని మళ్ళీ జన్మ తర్వాత జన్మ అన్నారు. కాబట్టి అక్కడికి అది మనం ఊహాత్మకమైన విషయం, అది మహిమైపోద్ది. నేను పలానా జన్మ, ఈ జన్మ అంటే మహిమైపోద్ది. అది నిరూపణకి కుదరదు. మహిమలు లేవని కాదు నేను చెప్పేది. మహిమలు అనేవి నిరూపణకి కుదరనప్పుడు అవి ఉన్నాయో లేవో వాటి గురించి పట్టుకొని వేలాడటం వలన మనకి సత్యం ఎప్పటికీ తెలియదు, కాలం వృధా అయిపోతుంది. ఒకవేళ మహిమలు లేవు, అది గుడ్డి నమ్మకం అనుకుని మోసపోతాం. అది అసలు విషయం. అక్కడ ప్రాక్టికల్గా ఆలోచించి ఆచరణ యోగ్యమైనయే తీసుకొని మన జీవితంలో ఆచరించాలి అంటే మహిమల్ని ఆచరించటం కుదరదు. అందుకని మహిమలు జోలొద్దని చెబుతున్నాను అంతే. రైట్. ఇప్పుడు రాత్రి నిద్రతో మన జీవితం అయిపోయింది, నిద్రలోకి వెళ్ళిపోయాం. అంటే అది ఒక మరణం, రాత్రికి అది అయిపోయింది. ఉదయం మళ్ళీ లేచాం. ఇప్పుడు రాత్రి నిద్రపోయి ఉదయం మనం లేచినప్పుడు, నిద్రపోయేటప్పుడు సర్వాన్ని మర్చిపోతే తప్ప, సర్వం వదిలేస్తే తప్ప నిద్ర పట్టదు. అంటే మన సొంత శరీరంతో సహా, మనకున్నటువంటి సమస్త బంధాలతో సహా, మనకున్నటువంటి అన్ని ఆస్తిపాస్తులతో సహా, మనకున్నటువంటి అన్ని కోరికలతో సహా, నేను అనేటువంటి శరీర స్పృహను కూడా వదిలేస్తేనే నిద్ర పడుతుంది. అంటే మనం ప్రతిరోజు ఒక చిన్న మరణాన్ని అనుభవిస్తూనే ఉన్నాం, మళ్ళీ లేస్తున్నాం. అక్కడ ఏమైంది? రాత్రి అన్నింటినీ వదిలేసి పడుకున్నాం. మళ్ళీ ఉదయం లేచేటప్పటికి లేవగానే ఏం జరిగింది? మొట్టమొదట నేను అని శరీర భావన కలిగింది. అక్కడి నుంచి నావి, నాకున్నవి అన్నీ వచ్చి తగులుకున్నాయి.
అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూటీ లైఫ్ స్టార్ట్ చేసాం. అంటే నిన్న ఎక్కడ ముగించామో ఇవాళ అక్కడ మొదలు పెట్టాం. నిన్న ఏమేమి చేయాలనుకున్నామో అవి ఇప్పుడు చేసుకుంటూ వెళుతున్నాం. అంటే రాత్రి నిద్రకు ముందు ఎక్కడ ముగించి పడుకున్నామో, ఏ ఏ కోరికలు ఏ ఏ విషయాలు ఉన్నాయో అవి ఉదయం మళ్ళీ మొదలు పెట్టాం. రాత్రి పడుకునే ముందు ఏమేమి చెయ్యాలి రేపు భవిష్యత్తులో అనుకున్నామో వాటన్నింటి కోసం ప్రయత్నం ఉదయం మొదలు పెట్టాం. రాత్రి పడుకునేటప్పటికే నేను నాకు అనేటువంటి సంబంధించిన విషయాలు ఏమేమి ఉన్నాయో వాటన్నింటితో జీవితం మళ్ళీ ఉదయం ప్రారంభమైంది, కొత్త రోజు ప్రారంభమైంది. ఇది కొత్త రోజు అన్నాం, ఎందుకంటే పడుకొని లెగుస్తున్నాం కాబట్టి రోజులు అన్నాం. అదే దాన్ని మరణం తర్వాత జీవుడు మారిపోతున్నాడు కాబట్టి, ఆ శరీరాన్ని కాల్చేస్తున్నారు కాబట్టి దాన్ని జన్మలు అన్నారు, ఇంకొక జన్మ అన్నారు. అది నిరూపణకు లేని సత్యం. జన్మ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉన్నా లేకపోయినా మనకు వచ్చినది ఇప్పుడు లాభం లేదు. ఒకవేళ జన్మ ఉంది మనకు తెలీదు, వెనకటి జన్మ మనకు తెలీదు, అప్పుడు ఉపయోగమే ఉంది. ఒకవేళ జన్మ లేదు అప్పుడు మనకేం ఉపయోగం లేదు, ఎందుకంటే తెలియదు. ఇప్పుడు ఉపయోగం ఎక్కడుందంటే ఇప్పుడు మనం చేసే పనుల వలన ఉపయోగం ఉంది. వెనకటి జన్మ ఉంటే ఏం జరుగుతుంది అంటే, రాత్రి వదిలేసి ఉదయాన్నే ఎలాగే మళ్ళీ పనులు మొదలు పెడుతున్నామో, నిన్న వదిలేసినటువంటి పనులు, గుణాలు, బుద్ధులు, ఆలోచనలు, నాది నావి అనే భావనలు, సంస్కారాలు, హృదయంలో గుర్తులు, స్మృతులు ఏమున్నాయో మనకు సంబంధించినవన్నీ వాటితోనే ఈ రోజు మొదలవుతుంది. అలాంటి మనుషులు, అలాంటి బుద్ధి, అలాంటి ఆలోచనలు, ఆ వస్తువులు, ఆ ప్రదేశాలతోనే మన జీవితం ముడిపడి సాగుతుంది. మళ్ళీ వాళ్ళ కొత్త రోజు అది పాత రోజు, ఇది కొత్త రోజు లేవగానే. అలాగే అది పాత జన్మ, ఇది కొత్త జన్మ. అచ్చు ఇలాగే ఉంటుంది. ఒకవేళ జన్మ ఉంటే ఎలా ఉంటుంది అంటే, అక్కడ మనం శరీరం వదిలివేసేటువంటి టైంకి మన మనస్సులో ఎటువంటి బుద్ధులు, ఆలోచనలు, గుణాలు, స్వభావాలు ఏర్పరుచుకొని ఉన్నామో అటువంటి గుణాలు, స్వభావాలతోనే మరలా జన్మ స్టార్ట్ అవుద్ది. కాకపోతే ఇక్కడ రోజులో శరీరం ఉంది కనుక శరీర సంబంధమైనటువంటి మనుషులు, ఇళ్ళు, ప్రదేశాలు అన్నీ ఉన్నాయి. అక్కడ మరణంలో శరీరం పోయింది కనుక తిరిగి జననంలో కొత్త శరీరం కనుక కొత్త ప్రదేశము, కొత్త మనుషులు ఉంటారు. కానీ బుద్ధులు, మనసులో ఉండేవన్నీ అవే ఉంటాయి, గుణాలు అవే ఉంటాయి. దాన్నే శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి, అంగీకరించడానికి యోగ్యమైనటువంటి తర్కబద్ధమైన విషయం. ఇది మహిమాపరమైన విషయం కాదు. ఇది ఒకవేళ జన్మ ఉండటం నిజమే అయితే రోజు ముగిసినట్టుగానే, రాత్రి నిద్రలో రోజు ముగిసినట్టుగానే ఆ వ్యక్తి మరణ సమయానికి అతని లోపల ఏమేమి గుణాలు, బుద్ధులు, ఆలోచనలు మనసులో ఉన్నాయో, అతను ఎటువంటి స్వభావంతో ఉన్నాడో అటువంటి స్వభావాలతోనే పుట్టి, ఏ ఏ కోరికలు ఉన్నాయో ఆయా కోరికలతోనే పుట్టి, అక్కడ ఉండని ఏంటి, కొత్తగా పుట్టిన వాడికి, కొత్తగా జన్మించిన వాడికి పాత శరీరము, ఆ శరీరపు తాలూకా బంధువులు ఉండరు. ఎందుకంటే అది గుర్తించడానికి వీలు లేదు. ఇక పుట్టుక ఎక్కడ జరిగిందో తెలియదు. ఆ ఇంట్లోనే పుట్టాడా, పక్కింట్లో పుట్టాడా, పక్క దేశంలో పుట్టాడా, అది అసలు ఐడెంటిఫై చేయటమే కుదరదు. కాదు, ఐడెంటిఫై చేయొచ్చు, మేము చెబుతాము, మాకు తెలుసు, ఇవన్నీను మేము కనుక్కున్నాము వాటిని అంటే వాళ్ళందరికీ శతకోటి వందనములు. నేను తర్కబద్ధమైన విషయాలనే చెబుతాను. నమ్మటానికి మనం తర్కించుకొని జీవించాలి. ఇప్పుడు 2 రెళ్ళు ఎంత అంటే 4. అక్కడ 2 వస్తువులు పెట్టి 2 ఎన్ని ఉన్నాయని లెక్కేస్తే 1, 2, 3, 4. 2 రెళ్ళు 8 చేయొచ్చు, 12 చేయొచ్చు, మేము దాన్ని 22 చేయొచ్చు, 2 పక్కన 2 వేస్తే 22 అవుద్ది. ఇలా రకరకాలుగా మాట్లాడారనుకో, అది తెలివి. బురుడి కొట్టించడానికి ఎన్నైనా చేయొచ్చు. కానీ ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసా? అసలు ఆధ్యాత్మికత అనే పదంలోనే ఆత్మిక అని ఉంది. అది ఆత్మిక. నా ఆత్మపరమైనటువంటి, నాకు సంబంధించినటువంటి నా సొంత విషయాలను నేను చర్చించుకుంటాను, నన్ను నేను చూసుకుంటాను, నన్ను నేను గమనించుకుంటాను, నన్ను నేను తెలుసుకుంటాను, నన్ను నేను మార్చుకుంటాను, నా పూర్ణ ఎరుకను, నా స్వరూపాన్ని, నా ఆత్మని అసలు ఏంటో నేను తెలుసుకుంటాను. అది ఆధ్యాత్మిక. ఇంకొకళ్ళ గురించి మాట్లాడే విషయం కాదు. నన్ను దాటి బయట ఏది మాట్లాడినా, నన్ను దాటి బయట దేవుడి గురించి మాట్లాడినా అది భౌతిక విషయమే. నేను దేవుడి గురించి మాట్లాడినా, ఒకవేళ దేవుడి గురించి తెలుసుకుంటున్నా, అది నా లోపల ఆత్మను, నన్ను నాకు తెలియజేసేదై ఉండాలి, నన్ను లోపలకు పంపేదై ఉండాలి. అంటే నా లోపల విషయంతో సంబంధించింది, నాకు సంబంధించింది అయితేనే అది ఆత్మిక,
ఆధ్యాత్మిక. లేకపోతే అది బాహ్య విషయం, దాన్ని భౌతికము అంటారు. అది అసలు చల్లని నాణ్యం అది. అంటే విదేశీ కరెన్సీని పెట్టుకు తిరుగుతున్నప్పుడు భారతదేశ డబ్బులు తీసుకొని అమెరికా డబ్బులతో కొనుక్కొని తిరుగుదామంటే కుదరదు. అమెరికాలో డబ్బులు వేరే ఉంటాయి. నా దగ్గర డబ్బు ఉందని నువ్వు భ్రమపడుతూ ఉండొచ్చు, కానీ నీ దగ్గర ఉన్నది భారతదేశపు డబ్బు. అమెరికాలో దేనికి పనికిరాని కాగితాలు, బొమ్మ కాగితాలు, అసలు వాళ్ళు నవ్వుకుంటారు వాటిని చూసి. దాన్ని నువ్వు విదేశీ కరెన్సీగా అక్కడ డబ్బుగా మార్చుకుంటేనే నీకు చెల్లుతుంది. అలాగే భౌతిక విషయాలన్నీ నువ్వు ఏమి తెలుసుకున్నా నీ ఆత్మలో చెల్లాలి, నీ లోపల చెల్లాలి, నీ ఆత్మీయ విషయాలను తెలియజేయాలి. అలా చెల్లుబడి చేసుకోవటమే పుణ్యము. నీ వైపు నువ్వు తిరిగి చూసుకోవటం, నీ లోపలికి నిన్ను నువ్వు చూసుకోవటం, నీ గుణాలను నువ్వు మార్చుకోవటం, నిన్ను నువ్వు సంస్కరించుకోవటం, నీ మనసు ఏంటి, నీ బుద్ధి ఏంటి, నీ ఆలోచన ఏంటి, నాకు సంబంధించినటువంటి సమస్త విషయాలను తెలుసుకోవటం. నా ప్రాణశక్తి ఏంటి, అది లోపల ఎక్కడ ఉందో, నేను అసలు ఎలా పనిచేస్తున్నాను, ఈ శరీరం ఏంటి, ఈ కోరికలు ఏంటి, నేను ఎందుకు ఇలా తప్పుకున్నాను, నేను ఎందుకు ఇలా రైట్గా ఉన్నాను, ఇవన్నీ తెలుసుకోవటం. ఇది ఆధ్యాత్మికం. ఇవి తెలుసుకోకుండా మీరు మీకు సంబంధించిన వాటిని వదిలేసి దైవీపరమైన ఏ కార్యము బయట చేసినా అది భౌతికమే. ఎందుకంటే అది మిమ్మల్ని మీకు చూపించట్లేదు. అప్పుడు మీకు వచ్చే లాభమే ఉంది? అసలు మీకు వచ్చే లాభమేం లేదు. ఒక నాస్తికుడు మామిడి చెట్టును పెట్టినా ఆ మామిడి చెట్టు పెరుగుతుంది, పళ్ళిస్తుంది. ఒక ఆస్తికుడు, ఒక భక్తుడు మామిడి చెట్టు పెట్టినా ఆ మామిడి చెట్టు పెరుగుతుంది, పళ్ళిస్తుంది. ఒక దొంగ మామిడి చెట్టు పెట్టినా ఆ మామిడి చెట్టు పెరుగుతుంది, పళ్ళిస్తుంది. ఒక మంచి వ్యక్తి, ధర్మరాజు లాంటి వ్యక్తి, ఏ తప్పు చేయని వ్యక్తి, సత్యవంతుడు మామిడి చెట్టు పెట్టినా అది పళ్ళిస్తుంది, అన్ని సమకూరుస్తుంది. సృష్టిలో ఎవరికి వ్యత్యాసం లేదు. దేవుణ్ణి పూజించినంత మాత్రాన కొత్తగా మీరు పొందేసేదేం లేదు. దేవుడు అనే సబ్జెక్ట్ ఏంటి అసలు? ఈ పూజలు ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే నిన్ను నీ వైపు తిప్పటానికి నిన్ను మించినటువంటి ఒక దివ్య శక్తి ఈ సృష్టిని నడిపిస్తున్నది. ఈ సృష్టిని సృష్టించింది నిన్ను మించినటువంటి ఒక శక్తి. నువ్వు ఆ శక్తిని తెలుసుకోవాలి. నువ్వు కూడా అదే శక్తే. కాకపోతే నేను మనిషిని అనుకుంటున్నావు, శరీర భావంలో ఉన్నావు కనుక నిన్ను నీ వైపు తిప్పి నీకు తెలియచేయాలి. అందుకని దేవుడు, భక్తి, ఆధ్యాత్మికత. మిమ్మల్ని మీకు తెలియచేయకుండా, మిమ్మల్ని మీ లోపలకు పంపకుండా, మీ గుణాలను మీకు చూపించకుండా, మిమ్మల్ని సంస్కరించకుండా, మీ ప్రతిబింబాన్ని, మీ అంతరాత్మని, మీ మనసుని మీకు చూపించని అర్థమైతే అది పనికిరాదు. మిమ్మల్ని బయటికి తిప్పేదైతే, మిమ్మల్ని బయటికి పనులు చేయించేదైతే, మిమ్మల్ని బయట కార్యాలలో నిమగ్నం చేసి భౌతిక ప్రపంచంలో తిప్పేసేదైతే అదంతా భౌతికమే, భక్తి కాదు, అది ఆధ్యాత్మికత కాదు. ఇది మీరు నేను చెప్పానని నమ్మకండి. మీరు ఆలోచించుకోండి, అసలు దేవుడితో నాకు ఉపయోగం ఏంటి, నేను ఎందుకు అక్కడికి వెళ్ళి ఏం చేశాను, ఏం సాధిస్తున్నాను, ఏమొస్తుంది నాకు? నా చెడు గుణాలు పోయి మంచి గుణాలు వచ్చినాయి అనుకో, ఓకే, దేవుడు నాకు ఉపయోగపడ్డాడు, నేను నా లోపల మార్చుకుంటున్నాను. నా సంస్కారాలు మారుతున్నాయి, నేను చెడు చేయను, మంచివాడిని అవుతున్నాను, ఓకే, బ్రహ్మాండం, మంచిది. అందుకే దేవుడిని పెట్టింది. అసలు దేవుడనే సబ్జెక్ట్ అది. దేవుడంటే మంచి. ఇంకా కొంచెం ముందుకు వెళితే అసలు నేనెవరో, ఇప్పుడు మంచివాడు అయ్యో, మంచివాడు అయినాక ఏం చేయాలి? మంచివాడు అయినాక అయిపోయింది, తిన్నాను, తాగాను, తిరిగాను, చచ్చిపోయానా? కాదు, మంచివాడిని అయిపోయాను. ఇప్పుడు ఉన్నంతలో ధర్మంగా ఉంటున్నాను, అందరికీ మంచి పనులు చేస్తున్నాను, అందరితో సఖ్యతగా ఉంటున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతుకుతున్నాను, వీలైతే ఇతరులకు సాయం చేస్తూ బతుకుతున్నాను, ఒక మాటలో సంపూర్ణ మంచివాడిగా బతుకుతున్నాను. అయిపోయింది. ఇప్పుడేంటి? ఇప్పుడు ఉంది ఏంటి? ఈ శరీరం ఎందుకు వచ్చింది? ఎందుకు చనిపోతున్నాను? ఈ శరీరం ఎందుకు పెరుగుతుంది? సృష్టిలో ఇన్ని కార్యాలు అసలు ఇలా ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఇలాగే ఎందుకు జరుగుతుంది? దీన్ని నడిపేది ఎవరో? దీనికి కారణమైనటువంటి శక్తి ఏంటి? అది తెలుసుకోవాలి. అది నేనెవరు అసలు అని అలా ప్రశ్నించుకుంటూ వెళ్ళినటువంటి మహాత్ములు చెప్పిన సమాధానం ఏంటంటే, నువ్వు దేనినైతే దేవుడు అంటున్నావో ఆ శక్తే నువ్వు అన్నప్పుడు దాన్ని దేవుడు అనేది నువ్వు అర్థం చేసుకోవటానికి ఏర్పాటు చేయబడిన అతి చిన్న వ్యవస్థ నర్సరీ స్కూల్. పిల్లలకి నర్సరీలో జాయిన్ చేసినప్పుడు స్టార్టింగ్లో చదువు చెప్పకముందు బొమ్మలు పెట్టి చెబుతారు. ఎందుకని? బొమ్మల్ని పిల్లలు బాగా ఐడెంటిఫై చేస్తారు. అప్పుడే వాళ్ళకి ఇంకా మేధస్సు, విజ్ఞానం పెరగలేదు. అందుకని బొమ్మలతో ఆడుకుంటారు వాళ్ళు. అలా బొమ్మలతో ఆడిస్తూ విద్య నేర్పటం మొదలు పెడతారు వాళ్ళకి. అలా బొమ్మలతో ఆడిస్తూ విద్య నేర్పటం మొదలు పెట్టిందే దేవుడు. అందుకని
దేవుళ్ళు దేవతలు రకరకాల మార్గాలు ఉంటాయి. అక్కడి నుంచి ముందుకు తీసుకువెళుతూ బొమ్మలు అవసరం లేని చదువుకు వెళ్ళిపోతావు నువ్వు. దానినే జ్ఞానం, ఆత్మజ్ఞానము అంటారు. ఆత్మజ్ఞానంలో బొమ్మలు ఉండవు. ఆత్మజ్ఞానం ఏం చెప్తుంది అంటే సమస్తానికి ఆధారమైనటువంటి ఆ ఏకైక శక్తి గురించి చెబుతుంది. అంటే ఈ బొమ్మని నువ్వు ఒక ఆకారం చూసుకొని ఒక బొమ్మ పెట్టుకొని దేన్నైతే పట్టుకొని వెళ్ళావో ఆ బొమ్మని అనంతమైన విస్తృతమైన ఆత్మగా తయారు చేసేస్తుంది. అది తెలిసే వరకు చదువుకోవాలి. ఇప్పుడు నేను చదవనండి, బొమ్మల దగ్గరే ఉంటానంటే నిన్ను అడిగేవాళ్ళు ఎవరూ లేరు. అసలు నాకు బొమ్మలు కూడా వద్దు, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, దొంగలా బతుకుతాను, దొరలా బతుకుతాను, నాస్తికుల్లో బతుకుతాను, హేతువాదిలో బతుకుతాను, లేదా భక్తుల్లో బతుకుతానని ఎర్ర బతికినా ఈ ప్రపంచంలో ఎవరిని అడగరు. అందుకే అన్ని రకాల వాళ్ళు ఇక్కడ బతుకుతూనే ఉన్నారు. తెలుసుకోవాలని అడిగిన వాళ్ళకి చెబుతున్నాను ఏంటంటే మీరు అసలు ఏ విషయమైనా తెలుసుకునేటప్పుడు అది తర్కబద్ధంగా ఉండాలి. నాకెక్కడో ఆకాశంలో పుష్పం కనపడిందండి, ఆకాశ పుష్పం ఉందన్నారు అనుకో, ఆకాశంలో పుష్పం ఉందని ఎలా నమ్ముతావు? అసలు ఆకాశంలో పుష్పాలు ఎందుకుంటాయి? ఆకాశంలో పువ్వులు పోస్తుందా? లేదండి మా ఊర్లో ఆకాశం పువ్వులు పోస్తుందా అన్నాడు అనుకో, ఆ పువ్వులు నేను కోసుకొని దేవుడికి పెడతా ఉంటాను అన్నాడు అనుకో, నమ్మితే నమ్మండి, మీ ఇష్టం. మహిమలు ఎలాంటివే? మాకే కనపడతాడు ఆ దేవుడు, మీకు కనపడ్డు. మాతోనే మాట్లాడతాడు ఆ దేవుడు, మీతో మాట్లాడ్డు. మీ ఇష్టం, మేము నమ్ముతామండి, మేము వాళ్ళనే అనుసరిస్తాము, మేము అలాగే ఉంటామంటే మిమ్మల్ని అసలు ఎవరు కాదంటారు? అనాదిగా సాగుతుంది ప్రపంచంలో ఇది. కానీ కొంతమంది మహాత్ములు ఈ మార్గంలో ఉన్నటువంటి భ్రమలను తొలగించి ఆత్మజ్ఞానము అనేటువంటి అతి అద్భుతమైనటువంటి సామాన్య తర్కబద్ధమైనటువంటి మనిషికి అందుబాటులో నేర్చుకోవడానికి అనువైనటువంటి దైవ పద్ధతుల్ని ఏర్పాటు చేశారు. వాటిని నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఏదైనా ఒకటి నీకు అర్థం అవ్వాలి, నీకు తెలియాలి, అప్పుడే నువ్వు దాన్ని పొందగలవు. లేదా మహిమ నా దగ్గర ఉంది, నువ్వు ఎలా పొందుతావు దాన్ని? ఇప్పుడు నాతో ఒక దేవుడు రోజు మాట్లాడుతున్నాడు, నీకేంటి ఉపయోగం? నువ్వు నన్ను అనుసరిస్తావు, నాకు తోచినవన్నీ నీకు చెబుతాను. ఇప్పుడు నిన్ను నాకు అనుకూలంగా వాడుకుంటాను తప్ప నీకేంటి ఉపయోగం? ఇది సత్యము. ఒకవేళ దేవుడు నిజంగా నాతో మాట్లాడినా నేను నిన్ను ఉద్ధరించాలి. నాకేం పని లేదు. అసలు దేవుడు నాతో మాట్లాడటం మొదలు పెడితే ఒక సత్యం ఏంటో చెప్పడం నాకు ప్రపంచంతోనే పని లేదు, నేను దేవుడితో ఉండిపోతాను. ఎంత చిన్న లాజిక్ పాయింట్ మిస్ అవుతున్నారు చూడండి. దేవుడు మనతో మాట్లాడటం మొదలు పెడితే దేవుడు మనతో ఉండితే అసలు మనుషులతో ఎందుకుంటాం మనం? ఇంకా దేవుడితో కదా ఉండాలి. కానీ మనుషులకి ఆ చిన్న పాయింట్ అసలు అర్థం అవదు. దేవుడి కోసం ప్రయాణించిన వాడు దేవుడిలో లీనమైపోయి ఆహా నాకు దొరికిపోయాడని ఆ దేవుడితో కూర్చుంటాడు, కానీ మనుషులతో తిరుగుతాడు వచ్చి, ఇప్పుడు ఆ దేవుడా నువ్వు ఎక్కడే ఉండు, నేను ఇవన్నీ చెప్పుకుంటా వస్తాను వెళ్ళని. ఇలా బయట చాలా మంది చాలా రకాలు చేస్తున్నారు. ఆశలు కోరికలు ఉన్నవాళ్ళు వాళ్ళు వెనకబడిపోతున్నారు. ఎవరిష్టం వాళ్ళది, అందులో తప్పే లేదు. ఇక్కడ అసలు తప్పొప్పులు లేవు, ఎవరు ఎవరిని మోసం చేయలేరు. ఎందుకనంటే మోసపోదాం అనుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. మేమే మోసపోవాలి, మా కోరికలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, మేము అసలు ఆత్మజ్ఞానము, దేవుడు, తర్కము, మా బుద్ధులు మార్చుకోవటం ఇలాంటివి చెయ్యము, మేము వాటిని నమ్మి నడుస్తాము, ఏదో మా కాలక్షేపం చేసుకుంటాం, మా కోరికలు తీరతాయేమో వెళ్తాం అనుకున్న వాళ్ళందరూ అది లాటరీ పద్ధతి, ఓ పేకాట పద్ధతి. అలా సాగే వాళ్ళందరూ సాగొచ్చు, ఏముంది అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. ఎంతో మంది అలా మహాత్ములమని చెప్పుకొని కోట్ల మంది శిష్యులు ఉన్న వాళ్ళు ఇప్పుడు జైళ్ళల్లో ఉన్నారు. ఆ జైళ్ళ చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తున్నారు వెళ్ళి శిష్యులు. మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి కొట్టండి ఒకసారి, ఫ్రాడ్స్ కొడితే వచ్చేస్తుంది. భక్తి మార్గంలో ఫ్రాడ్స్ ఎవరెవరో ఎన్ని రకాలు చేశారు చెప్తే ఇప్పుడు జైలుల్లో ఉన్న వాళ్ళ హిస్టరీలన్నీ వచ్చేస్తాయి. వాళ్ళ శిష్యులు వందల్లో, వేలల్లో, లక్షల్లో కాదు, కోట్లలో ఉన్నారు. ఇక్కడ నమ్మకం అంటే ఏంటంటే నీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు వీళ్ళు అడిగింది ఏంటి? పూర్వజన్మలు అసలు ఉంటాయా అంటే, పూర్వజన్మలు ఉంటాయా లేదా అని నేను నిరూపణకు తగినంత వాడిని కాదు. అందులో మహిమ అనే పార్ట్ అసలు నేను తీసుకోను. ఒకవేళ పూర్వజన్మం ఉంటే ఉన్నా దానివల్ల మనకు లాభం లేదు. ఎందుకని అంటే అది మనకు తెలియదు, లింకులో ఉండదు. పూర్వజన్మకి ఈ రోజుకి, నిన్నటికి ఇవాళకి, నిద్రకు ముందుకి నిద్ర లేచిన తర్వాతకి లింక్ ఉన్నట్టుగా లింక్ ఉండదు. అప్పుడు లింక్ లేనప్పుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఒకవేళ ఉంటే ఏం జరుగుతుంది అంటే, ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అంటే, మనం నిన్నటి గుణాలు మనకేమున్నాయో ఆ గుణాలతోనే ఈ జన్మలో మళ్ళీ
మళ్ళీ వాటినే పట్టుకెళ్తాం. వాటినే వాసనలు అంటారు. ఆధ్యాత్మికతలో పెట్టిన పదం ఏంటంటే వాసనలు, పూర్వ సంస్కారములు, పూర్వజన్మ వాసనలు అన్నారు. ఎందుకని అన్నారంటే ఈ చిత్ర విచిత్రంగా పుడుతున్నారు మనుషులు. కొంతమంది అతి నీచమైన పనులు, కొంతమంది మంచి పనులు చేస్తారు. సంస్కార భేదాలు కనపడుతున్నాయి చిన్నప్పటి నుంచే. అలా తేడాలు కనపడుతున్నాయి మనుషులందరి మధ్య. అన్నప్పుడు ఓహో పూర్వం ఇతను ఇలా ఉండుంటాడు, మరణించి ఉంటాడు, అందుకని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా మొదలైంది అని. కొన్ని చోట్ల అక్కడక్కడ అరుదుగా పూర్వజన్మ యొక్క నిర్ధారణలు దొరికినాయి కొంతమందికి. అది ఎంత నిజమో మనం చెప్పలేం, నా వరకు అయితే తెలీదు. కానీ ఉంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఆ చెడు ఫలితాలు, కర్మ ఫలితాలు ఇవన్నీ ఏదున్నాయో మనం గతంలో ఏర్పరచుకున్న బుద్ధులు కదా ఇవి. ఇప్పుడు ఇంతకీ ఫలితాలన్నీ ఎలా వస్తున్నాయి అంటే మన బుద్ధి రూపంలో. ఇప్పుడు పూర్వజన్మలో మనం ఏ స్థితిగతుల్లో మన బుద్ధులు ఉన్నాయో దానిని బట్టి మనం ఎక్కడ పుట్టాలో మన మనసే నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు రాత్రి మనం పడుకునేటప్పుడు తిరిగి ఎక్కడ లేవాలనుకుంటున్నాం? మనం మన ఇంట్లోనే, మన భార్యతో, మన పిల్లలతో, మన డబ్బుతో, మన వసతులతో కదా లేవాలనుకుంటున్నాం. అలాగే కదా లేస్తున్నాం. అలాగే మరణించేటప్పటికి అతని మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, కోరికలు, అభిప్రాయాలు, బుద్ధులు, గుణాలు వాటిని తీర్చుకునే ప్రయత్నంలో ఎక్కడ అనువుగా దొరుకుతుందో అక్కడికి వెళ్ళి పుడతాడు. అతనే తనని నిర్ధారించుకుంటాడు. ఎందుకని? లాజికల్గా ఇది. నేను రాత్రి నిద్రపోయినప్పుడు ఉదయం లేచి ఏం చేస్తాను అంటే నిన్న ఉన్నటువంటి కోరికల్ని వాళ్ళు చేస్తాను, నిన్న ఉన్నటువంటి ఆలోచనల్ని వాళ్ళు చేస్తాను, నిన్న ఉన్నటువంటి వారితోనే వాళ్ళు జీవిస్తాను. అలాగే మరణించేటప్పుడు ఉన్నప్పుడు కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేసుకుంటాడు జీవుడు. ఇది భారతీయ హిందూ విధానంలో కొంతవరకు ఇది కొంతమంది ఆమోదిస్తున్నటువంటి సిద్ధాంతం ఇది. అయితే ఇది మనం వినడానికి కూడా బాగానే ఉంది. అందుకే ఎక్కువ మంది మనకి క్వశ్చన్లు ఎక్కడ వస్తాయంటే హిందూ దాంట్లోనే వస్తాయి. పూర్వజన్మలో ఈ జరగడాలు ఉన్నాయని ఇక్కడ కొంతమంది ఒప్పుకున్నారు. ఇప్పుడు పూర్వజన్మ కర్మలు అసలు ఉంటాయా, తొలుగుతాయా అంటే నువ్వు రాత్రి ఏర్పరచుకున్న బుద్ధులతోనే కదా ఇప్పుడు మొదలుపెట్టావు. నువ్వు చేసే పనులేగా నీ కర్మలు. కొత్త కర్మలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి ఎవరికైనా, వాళ్ళు జీవించిన జీవన విధానంలో సరిగ్గా లేక అనారోగ్యం వచ్చింది. లేదా వాళ్ళు ఏ తల్లిదండ్రులకు పుట్టారో ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి అనారోగ్యాలు హెరిడిటరీగా అంటే వారసత్వంగా వస్తాయి. అదేంటండి చిన్నప్పుడు చిన్నపిల్లలు ఏ తప్పులు చేయరు కదా, వాళ్ళు అసలు ఇంకా కర్మలే చేయలేదు కదా, మరి వాళ్ళకి అనేక అనారోగ్యాలు, బాధలు ఇవన్నీ వస్తున్నాయి కదా. కొంతమందికి శాశ్వత జబ్బులు ఉంటున్నాయి కదా చిన్నపిల్లలకి, వాళ్ళు అప్పటికి ఏమీ చేయట్లేదుగా కర్మలంటే. నాయన నువ్వు ఏ తల్లిదండ్రులకు పుడుతున్నావో అదే నీ కర్మ, నువ్వే ఎన్నుకొని పుడుతున్నావు. హెరిడిటరీగా ఆ జబ్బులన్నీ నీకు వచ్చేస్తాయి. నువ్వు ఏ దేశంలో పుడితే ఆ భాష మాట్లాడతావు, ఏ దేశంలో పుడితే ఏ ప్రదేశంలో పుడితే దానికి తగ్గట్టుగా నీ జీవన విధానం తయారవుతుంది. అలాగే ఏ తల్లిదండ్రులకు పుడితే అక్కడి నుంచి మొదలవుతుంది. ఇది ఎంపిక. కాబట్టి కొత్తగా ఏదో మహిమతో కర్మలు మార్చేయటం ఉన్నదో, నువ్వు పుట్టినటువంటి తల్లిదండ్రుల యొక్క హెరిడిటరీ వారసత్వపు అనారోగ్యాలు, సంపదలు. ఇప్పుడు నువ్వు బాగా డబ్బున్న ఇంట్లో పుట్టావు, నువ్వు డబ్బున్నోడివేగా. బాగా పేదరికంలో పుట్టావు, నువ్వు పేదోడివేగా. నువ్వు పుట్టిన తల్లిదండ్రులకు ఏమేమి ఉన్నాయో అవన్నీ నీకు స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి నీ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. అదే నీ కర్మ. అది పూర్వకర్మ, పూర్వజన్మ అంటే తెలీదు. అది తెలియదు ఎవరికి. ఎందుకని అంటే మళ్ళీ అసలు తల్లిదండ్రులు బిడ్డలుగా పుడుతుంది ఎవరు అంటే తల్లిదండ్రులే బిడ్డలు అవుతున్నారు. బిడ్డలు ఎవరో కొత్తగా వచ్చేవాళ్ళు కాదు. తండ్రి యొక్క వీర్యశక్తి, తండ్రిలో ఉన్నటువంటి శక్తి తల్లితో కలిసి మళ్ళీ తల్లి శక్తి దానికి కలిసి బిడ్డని పిండ రూపంలో ఎదిగించుకొని తండ్రి శక్తి తల్లి శక్తి కలిసి బిడ్డగా వచ్చింది. అందుకే మీరు పిల్లల్ని చూస్తే తల్లిదండ్రుల గుణాలే ఉంటాయి. అంటే అసలు ఇప్పుడు బిడ్డలు ఎక్కడి నుంచో వచ్చారా? తల్లిదండ్రులే బిడ్డల రూపంలో తిరుగుతున్నారు. కాబట్టి ఒక తండ్రి తల్లి మళ్ళీ ఇంకొక రూపంలో, పిల్లల రూపంలో వాళ్ళ కర్మల్ని అక్కడ అనుభవిస్తున్నారు. దీన్ని మళ్ళీ పూర్వజన్మగా మనమేమి అసలు అక్కడి నుంచి కూడా తీసుకోవక్కర్లా. తల్లిదండ్రులే పిల్లలుగా మళ్ళీ ఇంకొక శరీరంతో ఇక్కడ కర్మలు అనిపిస్తున్నారు. అక్కడ తల్లిదండ్రులుగా అనుభవిస్తున్నారు, ఇక్కడ పిల్లలుగా అనుభవిస్తున్నారు. తల్లిదండ్రుల నుంచేగా పిల్లలు పుట్టేది. కాబట్టి ఆ తల్లిదండ్రులకి ఏమేమి ఉన్నాయో, ఇప్పుడు ఒక మామిడి చెట్టు టెంకను తీసుకెళ్లి
పాతాం, ఇంకో మామిడి చెట్టు వచ్చింది. ఇప్పుడు ఈ మామిడి చెట్టు ఎలా వస్తుంది? అచ్చు ఆ మామిడి చెట్టు ఎలా ఉందో అలాగే వస్తుంది. ఆ మామిడి చెట్టుకి ఏ లోపాలు ఉన్నాయో ఈ మామిడి చెట్టులో ఉంటాయి. ఆ మామిడి చెట్టు ఫలాలు ఎంత తీగ ఉన్నాయో దీనికి అలాగే ఉంటాయి. అచ్చు ఆ మామిడి చెట్టు గుణాలే దీనికి ఉంటాయి. కొత్తగా ఎలా ఉంటాయి? ఇది విధానం. ఇప్పుడు కర్మలు ఏంటి అంటే మనం చేసినటువంటి పనుల యొక్క ఫలితాలు. బాగా చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చినాయి, చక్కగా ఎక్సర్సైజులు చేసి ఆహారం చక్కగా తిని ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళకి ఆరోగ్యాలు కాపాడుకోబడినాయి. ఇవన్నీ మన కర్మల ఫలితాలు, ఎక్కడి నుంచో మీద పడుతున్నాయి కాదు. ఈ పరిశీలనా శక్తి లేని వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవించేసి, ఇక్కడే నేను మహిమలొద్దు అనేది, మహిమలు చెప్పేవాళ్ళని నేను తిట్టడం కాదు, కించపరచడం కాదు. మహిమలను తీసుకోవటం వలన మన స్వభావాన్ని పరిశీలించుకోవటం పోయింది. ఎవరో చేస్తున్నారు, నేను కాదు చేసేది అని. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అన్ని రకాల తప్పులు చేస్తాడు. ఏంటోనండి నా బుద్ధిని అలా ఎవరో తోయించేశారంట ఉంటాడు. ఇప్పుడు అన్ని ఆ తప్పులు వాళ్లే చేస్తారు. అప్పులు చేసేస్తారు, తప్పులు చేసేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతికేస్తారు. నా చేత ఎవరో చేయించారంటారు. అదే నువ్వే కదా చేస్తున్నావు. అందుకని ఇక్కడ ప్రాక్టికల్ థింకింగ్ అని ఎందుకు చెబుతున్నానంటే, నువ్వు ఎప్పుడైతే ఒక మహిమని, ఒక దేవుడి మీద గుడ్డి నమ్మకాన్ని తీసుకొని నన్ను ఎవరో నడిపిస్తారు, నాకెవరో అయాచితంగా మీద పడేస్తారు అనుకుంటున్నావో, అప్పుడు నీ సమర్థతని నువ్వు తగ్గించేసుకుంటున్నావు. నువ్వు పరిశీలించుకోవటం మానేస్తున్నావు. నువ్వు చేయవలసినటువంటి క్రియలను సక్రమంగా చేయట్లే. నువ్వు ఇప్పుడు భూమి మీద ఎదిగిన వాళ్ళు ఎవరైనా సరే, సుఖపడుతున్నట్టు మనకు కనపడుతున్న ఎవరైనా సరే, ఏదైనా పొందినట్టు మనకు కనపడుతున్న ఎవరైనా సరే, వెళ్ళి వాళ్ళని అడగండి, ఎంతో కష్టపడితే అది పొందారు. అదేంటండి కొంతమంది పుట్టుకతోని డబ్బున్న వాళ్ళు ఇళ్లలో పుడుతున్నారు కదా, మరి వాళ్ళు పుణ్యాత్ములు కదా అని మీరు అనుకోవచ్చు. అలాంటి సందేహాలు రావచ్చు. వాళ్ళు పుణ్యాత్ములు కాదు నాయనా, వాళ్ళ నాన్న కష్టపడ్డాడు, వాళ్ళ తాత కష్టపడ్డాడు, వాళ్ళు పెద్దగా కష్టపడి డబ్బుల్ని దాచి పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి ఉత్పత్తులు చేసి తెలివిని ఉపయోగించి శ్రమపడి దాన్ని పెంచుతున్నారు. ఇక్కడ 2 విధానాలు ఉన్నాయి. పుట్టుకతోనే డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టినప్పుడు తల్లిదండ్రులు కష్టపడి ఆల్రెడీ సంపాదించున్నారు కనుక తల్లిదండ్రులు దాన్ని తను అనుభవిస్తున్నాడు, ఒక విధానం. తల్లిదండ్రులే పిల్లలుగా పుడుతున్నారు కనుక అతను బాగా కష్టపడిన దాన్ని పిల్లల రూపంలో మళ్ళీ అతనే అనుభవిస్తున్నాడు. కాకపోతే సృష్టిలో అది విభేదంగా వచ్చింది. ఇప్పుడు నా పిల్లల అనుభవాలు వేరు, నా అనుభవాలు వేరు. నాకంటే నా పిల్లలు వేరైపోయారు కదా. ఇప్పుడు మామిడి చెట్టు నుంచి ఒక కాయ వచ్చింది, మనం తినేసాం, టెంక పాతేసాం. ఇప్పుడు ఇంకొక చెట్టు వచ్చింది, కానీ అది దీని చెట్టే. అది ఈ చెట్టుకు కారణం ఆ చెట్టే. ఇలా మీరు జన్మని నమ్ముతారా, లేదా మనమే ఇంకో రూపంలో అక్కడ సంచరిస్తున్నాం అనుకుంటారా, అది మీ ఇష్టం. ఇవి వాస్తవ సత్యాలు. పూర్వజన్మ కర్మలకి ఇప్పుడు ఫలం తగ్గుద్దా అంటే, ఎటువంటి వాడైనా ఇప్పుడు మంచి పనులు చేస్తే నువ్వు ఇక్కడ మొదలుపెట్టిన కాడి నుంచి నీకు మంచి రాక ఏమొస్తుంది? ఇప్పుడు పూర్వజన్మ కర్మలు అంటే ఏంటో తెలుసా? నా మొదటి ప్రయత్నం, నాకున్న వనరులతో. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు, ఇక్కడ పుట్టాను, ఏదో మా ఇంట్లో ఉన్నటువంటి వసతి సౌకర్యాలు ఇయే కాబట్టి ఇక్కడి నుంచి ఏదో చిన్నగా నేను చదువుకోవటమో, కష్టపడటమో, శ్రమ పడటం, ఇక్కడి నుంచే ప్రయాణం సాగుద్ది. ఇదే ఆరోగ్యాలు, ఏ అనారోగ్యాలు, నాకేమున్నాయి అన్నీ అయ్యే అనారోగ్యాలు అయ్యే, డబ్బులయ్యే, వసతులయ్యే, వనరులయ్యే, నాకు వచ్చే తెలివితేటలయ్యే, నా బుద్ధి పనిచేసే విధానం అదే, నాకన్నీ అవే ఉంటాయి గుణాలు. కానీ నేను మంచిగా ఉండాలనుకున్నప్పుడు నువ్వు ఇలాంటి మంచి మాటలు వింటూ, నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ, నువ్వు అక్కడి నుంచి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ. మంచి పనులు అంటే చాలా మంది అనుకుంటున్నారు పూజలు చేయటం అని. ఇప్పుడు అడిగిన వాళ్ళు కూడా రాశారు పూజలు చేస్తేనే. నువ్వు పూజ చేస్తే మంచి పని ఎందుకయింది? ఎవరికి ఉపయోగమైంది చెప్పు? నువ్వు రోజు పూజ చేస్తావు, ఎవరికి ఉపయోగమైంది? ఎలా మంచి పని అది? నీ మనసుకు మంచి పనేమో, నీకు ఒక దేవుడి మీద నమ్మకం కలుగుతుంది, నీ హృదయం పూజ చేసిన కాసేపు శాంతిగా ఉంటుంది, నన్ను ఏ దేవుడు రక్షిస్తాడు అనేటువంటి ఒక భద్రతా భావం కలుగుతుంది నీకు, అంతే. నీకు ఇప్పుడు నువ్వు ఎవరికి ఏం చేసావని తిరిగి నీకు వాళ్ళు వచ్చి మెయిల్ చేస్తారు. నువ్వు ఎవరికైనా అన్నం పెట్టావు అనుకో, వాళ్ళు గుర్తుపెట్టుకొని నీకు అన్నం పెడతారు. నువ్వు పూజ చేస్తే నీకు అన్నం ఎందుకు పెడతారు? నువ్వు పూజ చేసావు, నీకు అన్నం ఎందుకు పెడతారు? అనేక మంది పూజారులు, గుళ్ళల్లో లక్షల కోట్ల మంది పూజారులు పూజలు చేస్తానే ఉన్నారు రోజు దేవుడికి. ఒకసారి కాదు, అసలు అదే వృత్తిగా అక్కడే ఉంటారు గుళ్ళో నుంచొని. చాలా మంది పేదరికంలో అలాగే బతుకుతున్నారు. వాళ్ళకి దేవుడేమి సంపదలు ఇచ్చేయలేదు. ఒక్కొక్క పూజకి సంపదలు ఇవ్వాలంటే ఎన్ని ఇవ్వాలి? అసలు పూజ అనేది నువ్వు ఒక భగవత్ శక్తిని నమ్మటానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థది.
అది మీకు కొంత మనసుని కంట్రోల్ చేసుకోవటానికి, కొంత శుద్ధి చేసుకోవటానికి పనికొచ్చే ప్రక్రియలు, పూజలు, జపాలు, తపాలు ఇలాంటివన్నీ చేసుకోండి. మనసుని శుద్ధి చేసుకోకపోతే కుదరదు. నేను కూడా ఇవన్నీ నమ్ముతాను, చేస్తాను. ఎందుకనంటే మనోశుద్ధికి అది. కానీ జ్ఞానము మనోశుద్ధి అయిన తర్వాత జ్ఞానం కావాలి. మనస్సు అంటే ఏంటి? ఇప్పుడు మనోశుద్ధి అయింది, ఓకే. కానీ అసలు మనస్సు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి? నాకు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుంచి. నాకు చెడ్డ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? నాకు అసలు మంచి ఆలోచనలు ఎందుకు రావట్లేదు? నేను మంచి పనులు ఎందుకు చేయలేకపోతున్నాను? చెడు పనులు ఎందుకు చేస్తున్నాను? నా కోరికలు అదుపులో ఎందుకు లేవు? నన్ను నేను ఎందుకు అదుపులో లేకపోతున్నాను? నేను ఏడవకుండా ఎందుకు ఉండలేకపోతున్నాను? ఈర్ష్య, స్వార్థ, ద్వేషాలు ఎందుకు పోగొట్టుకోలేకపోతున్నాను? నాకు ఉద్రేకాలు ఎందుకు వస్తున్నాయి? నా అదుపులో నేను ఎందుకు లేను? ఇప్పుడు నాకు కారు ఉందనుకోండి, నాకు ఒక కారు ఉంది, లేదా నాకు ఒక స్కూటర్ ఉంది, నాకు ఒక మోటార్ సైకిల్ ఉంది, నాకు ఒక సైకిల్ ఉంది. అది నేను ఎలా తొక్కితే ఎడి తీసుకెళ్తే అటే కదా వెళ్తుంది. నేను ఆగమంటే ఆగుద్ది, నేను వెళ్ళమంటే వెళ్తుంది, నేను నడిపితే నడుస్తుంది, లేకపోతే ఆగిపోద్ది. మరి నా మనసు, నా శరీరము, ఇవన్నీ, నా బుద్ధి, నా ఆలోచన, నేను ఆగమని చోట ఆగవేంటి? అవి ఎందుకు ముందుకు వెళ్ళిపోతున్నాయి? నా కారులాగా నా మనసు, నా ఆలోచనలు, కోరికలు ఎందుకు ఉండలేదు? నాకు ఈర్ష్యొద్దు, అసూయొద్దు, ద్వేషం వద్దు అని ఒకసారి అనుకోగానే ఎందుకు పోవట్లేదు? అంటే వీటిని మనం అనేక వేల లక్షల సార్లు కావాలని చేసి కోరికలను పెంచుకుంటూ వెళ్ళటం వలన లోపల అలవాటైపోయింది. ఇప్పుడు ఆ అలవాటుని, ఆ దురలవాట్లన్నింటినీ మంచి అలవాట్లుగా మార్చుకోవాలి ముందు. ఎందుకంటే దురలవాట్లు మార్చుకోకపోతే, మంచి అలవాట్లుగా వాటిని తీర్చిదిద్దుకోకపోతే ప్రశాంతత ఎలా వస్తుంది? మనసుకి పరుగులు తెస్తానే ఉంటావుగా, కోరికల కోసం, చెడు కోసం, ఆతృత కోసం. అప్పుడు ఆగి ఆలోచించలేవుగా నువ్వు. మళ్ళీ ఆ చెడ్డ ఫలితాలను అనుభవిస్తూ ఉంటావుగా. ఇక్కడ మహిమలేమి లేవు, అన్నీ మనమే. అందుకని ఒక దేవుణ్ణి పెట్టుకొని ఆ దేవుడు ఎలా చేశాడు, ఆ దేవుడు ఎలా జీవించాడు. అందుకే దేవుళ్ళందరికీ చరిత్రలు ఉన్నాయి. చరిత్ర ఏంటి? దైవ చరిత్ర ఏంటి? జ్ఞానం, భాష రూపం, మళ్ళీ జ్ఞానం. అది ఫలానా దేవుడు ఎలా జీవించాడు, ఎలా చేశాడు, ఇదిగో తెలుసుకోండి, మీరు తప్పులు చేయకండి, మీరు కూడా ఆయనలాగా ఎలా నిరాడంబరంగా చక్కగా ఉండి ప్రశాంతంగా ఉండి అనుదాంతో తృప్తిగా జీవించండి. అయ్యే చరిత్రలో పారాయణ చేయమంది. పారాయణ ఎందుకు చేస్తున్నాం? పెళ్లిళ్ళు అవుతాయని, ఉద్యోగాలు వస్తాయని, మన కోరికలు తీరుతాయని, జబ్బులు పోతాయని పారాయణ చేస్తున్నాం. అప్పుడు జ్ఞానంతో పనే ఉంది. ఇంకా జ్ఞానం ఎలా వస్తుంది అసలు నీకు? అందులో ఉన్న చరిత్రలో ఉన్నాయేమో, ఆయన ఎలా జీవించాడు, మన మించిన దైవశక్తి ఒకటి ఉందని నిరూపణకు రాయబడిన చరిత్రలు. అవేమో మనం చదివేదేమో కోరికలు తీరటానికి. మళ్ళీ అక్కడికి వెళ్ళి కోరికలే పెంచుకుంటున్నాం. మనకి మామూలుగా ఉన్నవన్నీ కోరికలే, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి కోరికలు పెంచుకుంటున్నాం. కాదు, దేవుడు ఎందుకంటే పూజలు, పునస్కారాలు, జపాలు, తపాలు, నామాలు, కీర్తనలు, భజనలు, భగవత్ మార్గంలో ఏర్పరిచిన ఏదైనా ఎందుకంటే మనోశుద్ధి, చిత్తశుద్ధి. చెడుపోయి మంచిగా స్థిరపడాలి అతను. మంచిగా స్థిరపడిన తర్వాత మళ్ళీ జ్ఞానం కావాలి. ఏంటి జ్ఞానం? అసలు నా మనసు ఏంటి, నా బుద్ధి ఏంటి, నా ఆలోచనలు ఏంటి, నేను ఎందుకు వచ్చాను, ఎందుకు చనిపోతాను, ఎందుకు ఇలా శరీరం పెరుగుతుంది, కోరికలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఎలా పుడుతున్నాయి, వీటన్నిటికీ కారణం ఏంటి, దీన్ని తెలుసుకోవాలి. అలా ఒక స్టెప్ దాటిన తర్వాత, అంటే దేవుడు అనేటువంటి స్టెప్ దాటిన తర్వాత మాట్లాడుకోవాల్సింది ఆత్మజ్ఞానం. దేవుడు అనేది మనోశుద్ధికి, మంచికి, మనని ఒక శక్తి నడుపుతుంది అని భద్రంగా మనం నమ్మి నడవటానికి. అందుకని ఆకారం కల్పించకపోతే నీకు అర్థం కాదు. కాబట్టి నీకు కనపడేలా ఒక విగ్రహము, నీకు వినపడేలా అనేక ఆ దేవుడి యొక్క సంబంధించినటువంటి బోధలు, చరిత్రలు, పారాయణలు, కీర్తనలు, భజనలు, నామాలు, ఇవన్నీ మనం దానిలో కలిసిపోయి వింటూ, అంటూ, చూస్తూ గడిపేలా, అంటే పంచేంద్రియాలకు అందేలా ఒక దేవుణ్ణి తయారు చేశారు. ఎందుకంటే మనం రోజు పంచేంద్రియాలతో జీవిస్తాం కాబట్టి. కానీ ఆ దేవుడు ఏంటి అంటే మన మనస్సుని ఆపటం వరకు మాత్రమే చేయగలడు. అంతకు మించి ఆ దేవుడిని ఏమీ చేయలేడు. చేస్తే ఈ పాటికి భూమి మీద ఇలా ఉండదు. తర్కంతో ఆలోచించండి, బుర్ర పెట్టుకు ఆలోచించండి, బుద్ధిని ఉపయోగించండి. దేవుడు లేని కాలం ఉందా అసలు భూమి మీద? దేవుడి గుడి లేని ఊరుందా, సొందుందా? దేవుడి గురించి పూజించిన ఇల్లుందా? అన్ని మతాలలో అందరూ ఏదో ఒక దేవుడిని పూజిస్తున్నారు. అయినా ఎందుకు ఇలా ఉన్నాము అంటే దేవుడు అనేది కేవలం చిత్తశుద్ధి, మనోశుద్ధికి మాత్రమే. తర్వాత దైవీ జ్ఞానం కావాలి నీకు. దేవుడు కాదు కావాల్సింది, ఆకార దేవుడు కాదు, జ్ఞానపరమైన దేవుడు కావాలి. ఇప్పుడు భావపరమైన దేవుడు కావాలి. ఇప్పుడు ఆ జ్ఞానాంశ స్వరూపమైన దేవుడు కావాలి ఇప్పుడు. అందుకని అక్కడి నుంచి దాన్ని ఆత్మజ్ఞానము అన్నారు.
అప్పుడు తెలుసుకోవాలి జ్ఞానము ఏంటి. ఆత్మజ్ఞానం అంటే ఈ ఆత్మే అందరిలో అన్నింటా ఉంది, అది నాలో ఉంది, మీలో ఉంది, అన్నీ ఉంది. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు సర్వవ్యాపకత్వమైనటువంటి దైవత్వం అర్థమవుతుంది. సరే, అది వేరే విషయం. ఇప్పుడు పూర్వజన్మల గురించి అడిగినప్పుడు మనం సాగుతున్నటువంటి, మనం పుట్టినటువంటి మతాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. అది మీ నమ్మకం. పూర్వజన్మ ఉందన్నా లేదన్నా మనకు వచ్చిన లాభం అయితే లేదు, ఖచ్చితంగా చెబుతున్నాను. పూర్వజన్మ ఉంది అన్నా మనకేం దాంతో లింక్ ఉండదు, కాబట్టి సంబంధం లేదు. పూర్వజన్మ లేదన్నా దాంతో ఏం లింక్ లేదు, సంబంధం లేదు. అది ఉందనే వాళ్ళందరూ ఒక మహిమను మాయను పట్టుకు అలాడుతున్నారు, లేదనే వాళ్ళందరూ ఇంకొక దాన్ని ఇంకో అపనమ్మకాన్నో నమ్మకాన్నో పట్టుకొని అలాడుతున్నారు. ఇవన్నీ నమ్మకాలు, నిరూపణ లేని నమ్మకాలు. ఎందుకు వాటి వలన? అసలు ఉపయోగం లేని నమ్మకాలు. నిజంగా ఉండుండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. మనకి ఇప్పుడు ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఉపయోగం ఏంటి అంటే మనం ఎక్కడ పుట్టామో, నేను చెప్పాను, ఏ తల్లిదండ్రులకి ఏ ఇంట్లో పుడుతున్నామో అది మన ఎంపిక. ఒకవేళ పూర్వజన్మ ఉంటే ఇంకా అక్కడి నుంచే మనం ప్రయాణించాలి. అవే డబ్బులు, అవే వనరులు, అవే వసతులు, అవే అనారోగ్యాలు వాళ్ళకి ఏమున్నాయో అవన్నీ మనకు ఉన్నాయి. అక్కడి నుంచి ప్రయాణించాలి. ఆ ప్రయాణించేటప్పుడు మంచి పనులు చేస్తున్నప్పుడు నీకు మంచి ఫలితాలు రాక చెడ్డ ఫలితాలు ఎందుకు వస్తాయి? అసలు ఖచ్చితంగా నువ్వు మంచి పనులు చేసుకుంటూ వెళ్తే నీ కర్మలన్నీ మారిపోతాయి. అందుకే చాలా చిన్న చిన్న స్థితుల్లో నుంచి గొప్ప గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. ఒక నిరుపేద కుటుంబంలో నుంచి కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు. ఒక సామాన్య కుటుంబం నుంచి దేశాలను పరిపాలించే స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అది నీ ప్రయత్నం. ఒక సామాన్య జీవితం నుంచి పుట్టి దేవుళ్ళుగా కీర్తింపబడి పూజలు ఎందుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ఎక్కడైనా అది నీ సామర్థ్యం. వెనకటిది ఏదో నిన్ను ఆపేయటం లేదు, నిన్ను అలా ఆపగలిగింది ఏదీ లేదు. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు నీ బుద్ధుల్ని మార్చుకొని నీ పనుల్ని పరిశీలించుకొని నువ్వు సాగటమే శ్రేయస్కరమైనటువంటి మార్గము. అందుకోసం పూజలు పునస్కారాలు ఇవన్నీ. ఎందుకంటే నీలో ఉన్న చెడును నువ్వు పోగొట్టుకోవటానికి. ఇప్పుడు నేను పూర్వజన్మ ఉంది అని చెప్పొచ్చు, ఏముంది, నిరూపణ ఏముంది దానికి? లేదమ్మా పూర్వజన్మ ఉంది, మీరు చక్కగా నమ్మండి, మీ గత జన్మ ఫలితాలే వచ్చినాయి మీకంటే ఓకే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? దాని నుంచి వచ్చినటువంటి కర్మలు ఇప్పుడు మార్చేది ఏం లేదుగా, మంచి పనులేగా వాటిని మార్చాల్సింది. కాబట్టి మంచి గుణాలు అలవాటు చేసుకొని వెళ్దాం, మంచి గుణాలతో ముందుకు సాగుదాం. భగవంతుడిని పూజిస్తూ మనం మీరు ఏ దైవ మార్గంలో ఉంటే ఆ దేవుణ్ణి పూజించండి, నమ్మండి. ఏ దేవుడైనా మిమ్మల్ని లోపలికి తిప్పితేనే ఆయన మీకు దేవుడు. మిమ్మల్ని లోపలికి తిప్పకుండా ఆయన బయట తిప్పుతుంటే ఆయన మీకు దేవుడు కాదు, మీకు ఉపయోగము పడ్డా. సింపుల్. మిమ్మల్ని బయట ప్రపంచంలో తిప్పే దేవుడు మిమ్మల్ని పాడు చేస్తున్నాడు. మిమ్మల్ని మీ అంతరంగ ప్రపంచంలోకి తిప్పి మీ గుణమార్పు చేసే దేవుడు మిమ్మల్ని బాగు చేస్తున్నాడు. మీకు బాగు చేసే దేవుడు కావాలా, పాడు చేసే దేవుడు కావాలా, అది మీ ఇష్టం. అది మీ గుణాలను బట్టి ఎంపిక ఉంటుంది. ఎటైనా వెళ్ళొచ్చు. అసలు ఈ ప్రపంచంలో ఏం చేసినా ఎవరిని ఏం అడగరు, ఎవరిష్టం ఇచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ కిందటి జన్మ లేదు అనుకున్నాం, అసలు పూర్వజన్మే ఉండదు అనుకున్నాం. అప్పుడు ఇప్పుడు పుట్టాం, ఈ తల్లిదండ్రులకు పుట్టాం కాబట్టి ఈ తల్లిదండ్రుల గుణగణాలు వచ్చినాయి. ఈ తల్లిదండ్రులే ఇంకొక పిల్లల్లా పుట్టారు. తండ్రి యొక్క శక్తి, తల్లి యొక్క శక్తి కలిసి బిడ్డలు పుట్టారు. తల్లిదండ్రులే మరో రూపంలో పిల్లలుగా తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ చెట్టు కాయ, ఈ చెట్టు విత్తనం ఇంకొక చెట్టు ఫలించి పుష్పిస్తుంది. ఏముంది అందులో పెద్ద విషయం? అప్పుడైనా మళ్ళీ మన గుణాలతో సాగవలసిందేగా. కాబట్టి ఇక్కడ మనం అన్నెసరీ టాపిక్లోకి వెళ్ళకూడదు. అది ఇక్కడ విచక్షణ అంటే ఏంటంటే జన్మ ఉందా లేదా. నేను జన్మలు నమ్ముతానండి, నేను జన్మలు నమ్మనండి, వీళ్ళిద్దరూ వాదించుకుంటూ కూర్చుంటారు. ఇది ఎప్పటికీ మన భూమి మీద జనం ఉన్నంత కాలం, విశ్వం ఉన్నంత కాలం దీన్ని ఎవరూ నిరూపించలేరు. ఇప్పుడు ఈ తర్కం ఎవరికీ ఉపయోగపడదు. కాబట్టి జనం అందరూ ఇటు కొంతమంది అటు కొంతమంది వెళ్తారు. ఈ నమ్మేవాళ్ళు అంతా ఒక సిద్ధాంతం, నమ్మనోళ్ళంతా ఒక సిద్ధాంతం. ఇంతకీ వీళ్ళు అసలు విషయం మర్చిపోయి సిద్ధాంతాల కోసం జీవిస్తూ ఉంటారు. మేమంతా నమ్మే బ్యాచ్ అండి, మేమంతా నమ్మని బ్యాచ్ అండి అని వీళ్ళొక పేరు పెట్టుకుంటారు. దీనివల్ల నిజంగా ఆలోచించండి, వీళ్ళు కానీ వాళ్ళు కానీ పొందేది ఏమన్నా? కాలక్షేపం చేసుకొని లేనిపోని విరోధాలు పెట్టుకొని కొత్త సిద్ధాంతాలు తయారు చేసుకొని ఏదో గడిపేశారు తప్ప అసలు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోలేదు, నిజంగా పుట్టుకుని ఉపయోగించుకోలేదు, నిజంగా దేవుణ్ణి ఉపయోగించుకోలేదు, నిజంగా ఆధ్యాత్మికతలో నడవలేదు. మీరు నిజంగా దేవుణ్ణి ఉపయోగించుకోవాలి అనుకుంటే ఆ దేవుడు మిమ్మల్ని మీకు చూపించాలి. దేవుడు మీకు అర్థం.
మీ గుణాలు చూపించాలి, మీ బుద్ధిని చూపించాలి, మీ పద్ధతులు చూపించాలి, మీ విధానాలు చూపించాలి. నువ్వు ఇలా బతకొద్దని నీకు చెప్పాలి, నువ్వు తప్పులు చేయొద్దు నీకు అని చెప్పాలి, నువ్వు మంచి మాత్రమే చేయాలని నీకు ఆ దేవుని హెచ్చరించాలి నిరంతరం. అప్పుడు కదా ఆయన దేవుడు. నువ్వు చెడు చేస్తుంటే ఊరుకొని నువ్వు ఏదో పూజలు చేస్తే ప్రదక్షిణ చేస్తే నీకు వరాలు ఇచ్చేసి ఆ దేవుడు అసలు దేవుడు అవుతాడా? ఆలోచించండి. అలాంటి నాకు తెలిసిన దైవభక్తులు చాలా మంది సంసారాలు కుటుంబాలు సర్వనాశనం అయిపోయి రోడ్లపై పడి నానా బాధలు పడుతున్నారు. ఎందుకో తెలుసా? ఆ దేవుడు ఏం చేయలేదని వాళ్ళన్నీ తప్పున్నారు, వాటికి శిక్షలు వచ్చినాయి. తప్పులకి శిక్షలు ఉంటాయిగా. అప్పులు చేశారు, కట్టాలిగా, దేవుడు వచ్చి కట్టలాలిగా. రామదాసుకి దేవుడు వచ్చి అప్పు ఎందుకు కట్టాడంటే రామదాసు డబ్బులు తినేలా రాముడు గుడి కట్టాడు. చరిత్రలో రాశారు, రామదాసుకి డబ్బులు కట్టాడు. నువ్వు ఊరంతా అప్పులు చేసి నువ్వు నీ కుటుంబం తినేసి అందరినీ మోసం చేసేసి ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయి ఎక్కడికో వెళ్తే నిన్ను పట్టుకొని తంతారు కానీ నీకు దేవుడు వచ్చి డబ్బులు కడతాడా? ఎందుకు కడతాడు? ఒకవేళ కట్టారు కదా, కథ రాసి ఎందుకండి దేవుడు రక్షించడా ఏంటండి మమ్మల్ని అన్నారనుకో, రక్షించాడు రామదాసుని. ఎప్పుడు రక్షించాడో తెలుసా? రాముడు ఆ డబ్బులతో రాముడు గుడి కట్టాడు. ఆయన పాటలు కూడా రాశాడు. అయ్యా సీతమ్మకు చేస్తే చింతాకు పథకము, ఆ పథకం నీకు పెట్టి 10,000 వరహాలు, అలా ఈయనకి చేయించిన లక్ష్మణుడికి చేయించిన మొత్తం లెక్క చెప్పాడు. డబ్బులు ఎలా ఖర్చు పెట్టాను నేను, 1 రూపాయి ఎక్కడ తిన్నాను ఆయన, అయినా నువ్వు నన్ను కాపాడవా అని. మళ్ళీ ఆయన రాముడిని అన్నాక ఇంకేమన్నాడు తెలుసా? తండ్రి ఈ దెబ్బలకు ఓర్వలేక ఇవన్నీ అంటున్నానులే, అసలు నన్ను క్షమించని అడిగాడు. వీడు కొడుతున్నారు నన్ను. అప్పుడు కూడా రాముడు ఎప్పుడొచ్చాడు? ఈయన్ని జైల్లో వేసి బాగా చితక్కొట్టినాక. అంటే నేనేదో తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనుకోబాకండి, మీకు ప్రాక్టికల్ గా అర్థం అవ్వాలని చెబుతున్నా. ఎన్నో బాధలు పడి కొట్టారు, లేదా కొట్టకముందు వచ్చి డబ్బులు కట్టేయచ్చుగా. ఎందుకనంటే ఆ డబ్బులతో నాకు గుడి ఎందుకు కట్టావు, నాకు చెడ్డ పేరు తెచ్చావు ఇప్పుడు నువ్వు. నేనేమో గుడి కట్టమన్నానా అని కొట్టినాక, అయినా నువ్వు చేసింది నా గుడే కట్టావు కాబట్టి అని చెప్పి ఆ డబ్బులు వచ్చి కట్టేశాడు. ఇక్కడ నేను అసలు రామదాసుని కించపరచట్లా, రాముడిని కించపరచట్లా. మీరు ఎవరైనా ఇలాంటి పనులు ఎక్కడ ఎత్తుకొచ్చి చేద్దాం అనుకుంటారేమో అని మీకు చెబుతున్నాను. నాకు రాముడు అన్నా రామదాసు అన్నా చాలా అభిమానం. నేను భక్తుడిని. రామదాసులా జీవించటం మహా అద్భుతమైన జీవితం. అలాంటి జీవితం అసలు మనకు రాదు. అంత భక్తులు మనం అవ్వలేము కూడా. అందుకని విషయాలను తెలుసుకోండి, ప్రాక్టికల్గా జీవించండి. ప్రాక్టికల్గా ఏంటి అంటే పనికిరాని వాదాలొద్దు. జన్మలు ఉన్నాయా లేవా, ఈ దేవుడు కరెక్టా, ఆ మతం కరెక్టా, ఈ మతం కరెక్టా, అసలు ఇది నిజమా అబద్ధమా, తర్క వితర్కాలు కాదు. మనల్ని మించిన శక్తి ఒకటి ఉంది. అది మనకి అర్థం అవడానికి సామాన్య స్థితిలో నర్సరీ స్కూల్ పిల్లోడికి చెప్పినట్టు దేవుడు అని బొమ్మ పెట్టి చెప్పారు. అక్కడి నుంచి చదువుకుంటా వెళ్ళిపోతే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీలు, అక్కడి నుంచి పీజీలు, పిహెచ్డీలు చేసుకుంటా వెళ్తే బొమ్మలు ఉండవు. బొమ్మలు ఉండవు కాబట్టి పిహెచ్డీలు, ఫిలాసఫర్లు అందరూ ఆత్మజ్ఞానంలో మాట్లాడుకోవాలి. వెళ్తే అప్పుడు నీకు ఉన్న శక్తి ఏంటో అర్థమైపోద్ది. దేవుడని నర్సరీలో చెప్పిన శక్తి ఏంటో దాన్నే ఆత్మజ్ఞానం నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకున్నప్పుడు నువ్వు ఆ తత్వాన్ని పొందుతావు, నీకు దైవత్వం అర్థమవుతుంది. అక్కడ దాకా నువ్వు ప్రయాణించాలి. ఆ ప్రయాణించకుండా నర్సరీలో స్టేట్మెంట్లు ఇచ్చేసి ఈ దేవుడే కరెక్ట్ అని నర్సరీలోనే కూర్చుంటానంటే కూర్చో. లేదా అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చి ఇదే కరెక్ట్ అని 1వ తరగతిలో కూర్చుంటానంటే కూర్చో. లేదా అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చి 2వ తరగతిలో కూర్చుంటానంటే కూర్చో. నీ ఇష్టం. ఎక్కడ కూర్చుంటే అక్కడ నాదే కరెక్ట్, నేను ఇక్కడి నుంచి కథలను ఇదే స్కూల్లో ఉంటానంటే ఉండు. కానీ ఆధ్యాత్మికతలో ఎంత దూరం చెప్పారు అంటే నర్సరీలో ఒక బొమ్మ దేవుడితో, దేవుడు అని ఒక గుళ్ళో దేవుడితో మొదలుపెట్టి, ఒక ప్రతిమతో మొదలుపెట్టి, ఒక ఫోటోతో మొదలుపెట్టి దేవుణ్ణి నీకు బయట చూపించి ఒక ఆకారంలో ఆ దేవుడు నువ్వే అయిపోయేంత వరకు ఆత్మజ్ఞానము అని తీసుకెళ్లారు. అనంతమైనటువంటి ఆ సర్వవ్యాపకమైన ఆత్మ నువ్వే అయిపోయే వరకు ప్రయాణం సాగించారు. నువ్వు అవుతావా అవవా నీ ఇష్టం. కానీ విషయం ఇది మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇలా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ప్రశ్నలు అడగండి, తప్పకుండా చెబుతాను. ఇందులో నేను చెప్పిన వాటిల్లో ఎక్కడైనా సరే తప్పు ఉన్నది అనిపిస్తే పొరపాటును కూడా ఆచరించకండి. ఎందుకంటే నేను మానవ మాత్రుడిని, పొరపాట్లు చెప్పొచ్చు, స్టేట్మెంట్లు ఎక్కడైనా ఇచ్చేయచ్చు గబుక్కున్న స్పీడ్లో నా మాటలు
కన్ఫ్యూజన్ గా కూడా ఉండొచ్చు. అందుకని చక్కగా అర్థం చేసుకొని, అర్థమైన మంచి ఉంటే ఇది మంచి అనుకుంటేనే ఆచరించండి. నేను ఆకాశం నుంచి ఊడిపడినటువంటి వ్యక్తిని కాదు, ఏ దైవదూతని కాదు, ఏ గురువుని కాదు, మీలాంటి సామాన్యమైన వ్యక్తిని. అనేక పుస్తకాలు చదువుకొని అనేక మంది మహాత్ముల యొక్క ప్రవచనాలు విని తత్వం ఏంటి, ఆధ్యాత్మికత ఏంటి అని తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో అనేక సంవత్సరాల నుండి తెలుసుకోవటం వలన నాకు అర్థమైంది చెబుతున్నాను. నేను ఇదే సిద్ధాంతం కరెక్ట్ అని కూడా చెప్పట్లేదు. నేను అసలు ఏ సిద్ధాంతాన్ని సృష్టించను. మీలో ఒక ఎరుకని పెంచే ప్రయత్నం చేస్తున్నాను. మిమ్మల్ని మీ లోపలికి పంపే ప్రయత్నం చేస్తున్నాను. మీరు నన్ను చూడబాకండి, అసలు మీరు మీ లోపలికి వెళ్ళండి, మీ గుణాలు ఎత్తుక్కోండి, మీ బుద్ధులు ఎత్తుక్కోండి, మీరు మారే ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా అర్థమైన విషయం ఉంటే కొద్దిగా క్లుప్తంగా ఇలా అర్థమైంది అని ఒక లైన్ 2 లైన్లలో రాసి పెడితే నేను కరెక్ట్ గా చెబుతున్నానా లేదా నాకు అర్థమవుతుంది. కాబట్టి కామెంట్లలో కానీ లేదా మెయిల్కు కానీ మీకు అర్థమైన విషయాలు లేదా మీ సందేహాలు లేదా మీ అభిప్రాయాలు తప్పకుండా పంపవచ్చు. ఎక్కడా ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు. నాకు ఎవరి పట్ల విభేదం లేదు. కానీ నాకు అర్థమైన సత్యాన్ని నేను సత్యంగా మాత్రమే మాట్లాడతాను. ఇది సత్యం, నాకు అర్థమైంది, మిమ్మల్ని నమ్మమని నేను ఎవరిని చెప్పటం లేదు. నేను ప్రతి స్పీచ్లోనూ చివరి చెబుతున్నాను, నమ్మకండి, పరిశీలించుకోండి అని. నేను ప్రపంచంలో ఉన్న అందరినీ, అన్ని మతాలని, అన్నింటినీ ప్రేమిస్తాను. నేను విశ్వప్రేమికుడను. ఎందుకంటే విశ్వం మొత్తం దైవస్వరూపం, విశ్వం మొత్తం ఆత్మస్వరూపం, విశ్వం మొత్తం భగవంతునిదే. మీరు ఏ దేవుణ్ణి పూజిస్తున్నా, పోనీ ఆ ఒక్క మీ దేవుడిదేగా ఈ విశ్వం అంతా, వేరే వాళ్ళు కాదుగా. అప్పుడు వేరే వాళ్ళని ఎలా విభేదిస్తాం? అందుకని నన్ను తిట్టేవాళ్ళని, నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళని, నన్ను మోసం చేసేవాళ్ళని కూడా నేను ప్రేమిస్తూనే ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ ద్వారా దేవుడు నాకేదో నేర్పాలనుకుంది విశ్వం. భగవంతుడు నాకేదో నేర్పాలనుకున్నాడు. అదేంటో నేర్చుకుంటాను, ఇంకా నేర్చుకుంటాను, ఇంకా మంచిగా ఉంటాను, ఇంకా వినయంగా ఉంటాను. బుద్ధుణ్ణి అంగుళీమాలుడు అనేటువంటి వ్యక్తి బుద్ధుడిని చంపటానికి వచ్చాడు. బుద్ధుడు ధ్యానం చేసుకుంటున్నాడు, చంపడానికి వచ్చాడు. నీకు ఎంత ధైర్యం ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, ఇక్కడ అంగుళీమాలుడని నేను ఉంటానని నీకు తెలియదు, అసలు ఈ ఏరియాకి ఎవరో రారు, నేనంటే వణికిపోతారు. ఇప్పుడు నీకు ఎంత ధైర్యం ఉంటే కూర్చున్నావు, నేను చంపేద్దాం అనుకుంటున్నాను, నీ తల నరికేస్తాను అన్నాడు. అతను అలా చాలా మందిని చంపాడు. అప్పటికి చంపి అతను అంగుళీమాలుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే అతను చంపిన వాళ్ళందరినీ బొటని వేలు కట్ చేసి దాన్ని మెళ్ళ మాలగా వేసుకుంటాడు. అలా అతని మెళ్ళ బోల్డ్ బొటని వేళ్ళు ఉన్నాయి, మాలగా కట్టేసుకుంటాడు. వాడు బుద్ధుడు చూశాడు, చిరునవ్వు నవ్వాడు. సరేనాయన నీ ఇష్టం, చంపాలనుకుంటే చంపన్నాడు. ఏది జరగాలో జరుగుతుంది, చంపాలనుకుంటే చంపే అన్నాడు. అతను కన్ఫ్యూజ్ అయ్యాడు, భయపడాడేంటి, చంపాలనుకుంటే చంపమంటాడేంటని. బుద్ధుడు అప్పటికే ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి మహానుభావుడు. ఆయనకి ఇక్కడ ఏ కోరికలు లేవు, హాయిగా ఊరుకునే ఏదో శరీరం ఉంది కాబట్టి, బ్రతికున్నాను కాబట్టి నా చెట్టు కింద కూర్చున్నాడు. భయం తెలియదు, బాధ తెలియదు, దుఃఖం తెలియదు, పోయింది, ఆ స్థితి పోయింది. తెలియదు అంటే ఆత్మజ్ఞానం వచ్చినాక ఆ స్థితి వస్తుంది. అందుకని చంపితే చంపు, నీ ఇచ్చా ఏముంది దానికన్నాడు. అప్పుడు అతను ఆలోచించాడు, ఇదేంటి అతనికి భయం లేదేంటి, ఇలాంటి స్థితి ఒకటి ఉంటుంది అసలు. అప్పుడు ఆలోచించి, అంత దుర్మార్గుడైనటువంటి ఆ వ్యక్తి చంపటం ఇవన్నీ గొప్పతనం కాదు, ఈయన పొందిన లాంటి స్థితిని మనం పొందాలి. ఆ భయం లేని మానసిక స్థితి, ఆ కోరిక లేని మానసిక స్థితి, ఆ అవసరం లేని మానసిక స్థితి అసలు ఉంటుందా ఒకటి, దాన్ని నేను పొందాలని బుద్ధుడిని అడిగాడు. అయ్యా నాకు అది నేర్పండి, నేను మీ శిష్యుడిని అవుతానని. అవు నేర్పుతాను, ఏముంది ఇందులో అన్నాడు. ఏం శిష్యులకు అక్కర్లే ఆయనకి, నాకు తెలిసింది మీకు చెబుతాను, కూర్చొని నేర్పుతాను అన్నాడు. అందరికీ నేర్పాడు, కొన్ని వేల లక్షల మందికి నేర్పాడు. అయితే వాళ్ళెవరికి బుద్ధుడు నేను మీకు పెద్ద గురువుని, మీరంతా నన్ను అనుసరించండి అని చెప్పలా. అనుసరించి వచ్చిన వాళ్ళకి మంచి విషయాలు చెప్పాడు అంతే. అలాంటి ఒక ఉన్నత మనస్సును పొందే వైపు మానవ జీవిత ప్రయత్నం, అది ఆధ్యాత్మికత. అలా పొందాలి, అటువంటి స్థితిని పొందాలి అంటే మన మీద రాళ్ళు వేసేవాళ్ళు ఉండాలి, మన ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండాలి, మన కొట్టేవాళ్ళు ఉండాలి, తిట్టేవాళ్ళు ఉండాలి, మన లాక్కునేవాళ్ళు ఉండాలి, మన మీద చిత్ర విచిత్రమైనవన్నీ జరగాలి. జరగకపోతే మనం అవి ఓర్చుకుంటామా లేదా, భరిస్తామా లేదా, పై పోగొట్టుకొని కూడా ఆనందంగా ఉండగలమా లేదా, అసలు ఎలా తెలుస్తుంది ఇవన్నీ? అందుకని నిన్ను ప్రపంచానికి ప్రకటితం చేయడానికి, నిన్ను నీకు ప్రకటితం చేయడానికి, నీ బుద్ధులు నీ గుణాలు ఏంటో తెలియటానికి కూడా అన్నీ జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో. మనం ఇప్పుడు చదువుకునే చరిత్రలన్నీ అలా జరిగినాయే. ఓ సాయిబాబా చరిత్ర, ఓ రమణ మహర్షి చరిత్ర, ఓ అక్కలకోట చరిత్ర, ఓ రామాయణం, ఒక మహాభారతం, ఉన్న దేవుడు శివుడు విష్ణుమూర్తి చరిత్రలన్నీ ఏంటి?
వాళ్ళ వ్యక్తిత్వాలను బయటపరచటానికి, వ్యక్తపరచటానికి రాయబడినటువంటి చరిత్రలు జరిగిన విషయాలే. అందులో రావణాసురుడు ఎలా ఉన్నాడు, రాముడు ఎలా ఉన్నాడు, ఇద్దరిని వ్యక్తపరచబడింది, ప్రకృతి వ్యక్తీకరించింది. అలాగే మనకు జరిగేవన్నీ కూడా మనని, మన ఎదుట వాళ్ళని, వాళ్ళ యొక్క గుణాలను వ్యక్తీకరింపచేసే ప్రయత్నాలు జరుగుతాయి ప్రపంచంలో. ఓర్చుకునేవాళ్ళు దేవుళ్ళు అవుతారు, రాళ్ళేసేవాళ్ళు రాక్షసులు అవుతారు. మనం ఏం చేస్తాం, ఎవరిని వాళ్ళు వ్యక్తీకరించుకుంటూ పోతా ఉంటారు. మద్దతులో సాగుదాం. మీ గుణాలను మీరు మార్చుకోండి, ఈ జన్మని సక్రమంగా ఉపయోగించుకోండి. మీరు మంచిగా జీవిస్తే మీకు ప్రకృతి తల్లి సంరక్షిస్తుంది. ప్రకృతి మన తల్లి, చుట్టూ ఉన్న ప్రకృతి అంతా మన తల్లి. లేకపోతే మనకి ఇన్ని ఆహార పదార్థాలు, బతకడానికి అవసరమైన ఆక్సిజన్, వాయువు, నీళ్లు ఇవన్నీ ఎందుకు అందిస్తుంది? అసలు తల్లి కాబట్టి సమకూరుస్తుంది. ఈ ప్రకృతికి ఆధారమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆయన మన తండ్రి భగవంతుడు. భౌతికమైన తల్లిదండ్రులు మనం రక్షించగలరా, రక్షించలేరా తెలియదు. ఎందుకంటే వాళ్ళ శక్తియుక్తులు సరిపోవు, సామాన్యులు రక్షించకపోవచ్చు. లేదా భౌతికమైన తల్లిదండ్రులే మనకు వ్యతిరేకులు అవ్వచ్చు. కానీ నిజమైనటువంటి తల్లిదండ్రులు ఎలా వదిలేస్తారు? ప్రకృతి మన తల్లి, ప్రకృతికి ఆధారమైనటువంటి శక్తి మన తండ్రి. వీళ్ళిద్దరి రక్షణలో మనం ఉంటాము, ఉండి తీరతాము, మనల్ని రక్షిస్తూనే ఉంటారు. కాకపోతే జరిగే సంఘటనలన్నీ కూడా నిన్ను వ్యక్తీకరించడానికి జరగబడుతూ ఉంటాయి. అందరి చరిత్రలో జరిగినాయి. బుద్ధుడిని చంపబోయారు, బోల్డ్ ప్రయత్నాలు జరిగినాయి ఆయన మీద. అలా అనేక మంది మహాత్ముల మీద అనేక ప్రయత్నాలు జరిగినాయి. అవే చరిత్రలుగా మనం చెప్పుకుంటున్నాం. బుద్ధుడు వ్యక్తిత్వం ఎలా బయటకు వచ్చిందంటే అవన్నీ జరగబట్టి. అవన్నీ జరగకపోతే బుద్ధుడు ఇంత మంచివాడని ప్రపంచానికి తెలిసేది కాదు. రాముడు ఇంత మంచివాడు ఇలా ఉంటాడని ప్రపంచానికి తెలిసేది కాదు. కృష్ణుడు ఇంత జ్ఞాన సంపన్నుడు ఇలా ఉంటాడు అని తెలిసేది కాదు. ఇప్పుడు మనకు తెలిసిన చరిత్రలన్నీ వ్యక్తీకరించబడినాయి. వాళ్ళకి జరిగిన సంఘటనలు అలా మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. వాటి నుంచి మీరు మంచిని నేర్చుకొని మంచిగా ఉన్నారనుకో, మీరు మంచిని నేర్చుకున్నట్టేగా. మిమ్మల్ని ఎవరో తిట్టారు, మీరు మౌనంగా వెళ్ళిపోయారు అంటే మీకు ఓర్పు వచ్చినట్టేగా. మీ మీద ఎవరో రాళ్ళేసి కొట్టారు, మీరు మౌనంగా వెళ్ళిపోయారు, ఇంకొంచెం ఓర్పు వచ్చినట్టేగా. మిమ్మల్ని ఎవరో చంపుతామని వచ్చారు బుద్ధుడిలాగా, చంపుకోమన్నారు, మీరు ఇంకా బుద్ధుడు లాంటి మనస్తత్వం వచ్చేసినట్టేగా, మీరు బుద్ధుడు అయిపోయినట్టేగా. ఇలా మన ఓర్పు, నేర్పు, యుక్తి ఏ స్థాయిలో ఉంటాయి అక్కడ మన ప్రయాణం, అక్కడి నుంచి ఎదుగుదల. అలానే ఉన్నాయన్నీ పోగొట్టుకొని పారేసుకోమంటలే. ఇప్పుడు మనం బుద్ధులం కాదు పారేసుకోవటానికి, మనం సామాన్య మానవులం. మనం ఎక్కడున్నామో మన మానసిక స్థితికి తగ్గట్టుగా మనం దాచుకొని, ఎందుకంటే అది పోగొట్టుకుంటూ మన మనసు ఇప్పుడు తట్టుకోలేదు కదా. అక్కడి నుంచి కొద్ది కొద్దిగా ఎదుగుతూ వెళ్తే ఏమేం జరగాలో జరుగుతూ ఉంటుంది. ఆ మార్పులన్నీ ప్రకృతిలోనే జరుగుతాయి. అందుకని వజ్రం ఎప్పుడు సానబెట్టబడుతూనే ఉంటుంది. ఎంత సానబెట్టబడితే వజ్రం అంతా మెరుస్తుంది, అంత గొప్పదవుతుంది, అంత ఘనమైనది అవుతుంది. అలా మన జీవితం వజ్రం వల్లే సాగాలి అంటే మిమ్మల్ని మీరే సానబెట్టుకోండి. ఏంటి ఆ సానబెట్టుకోవటం అంటే మిమ్మల్ని మీరు మార్చుకోవటం. మీ గుణాలు మార్చుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి, మీ అంతరంగంలోకి ప్రవేశించండి, మీ బుద్ధులు పరిశీలించుకోండి, మీ ఆలోచనలు పరిశీలించుకోండి, మీ పనులు పరిశీలించుకోండి. ధర్మంగా మాత్రమే జీవించండి, సత్యంగా మాత్రమే జీవించండి, తప్పులు చేయకండి. ఎన్ని కోరికలు ఉన్నా వాటిని మంచి మార్గంలో మాత్రమే మంచిగానే తీర్చుకునే ప్రయత్నం చేయండి. అది మొత్తం ఆధ్యాత్మిక జీవితం ఈ పద్ధతి సాధనే కదా. ఎందుకంటే సాధనే ఉంటుంది, ఇంకేం ఉండదు అసలు. ఇదే సాధన. ఈ సాధన కోసం దేవుడు మార్గాలు బోర్డు తెచ్చారు. ఎందుకంటే మనసు నిలబడక తప్పులు చేస్తున్నారని. మీరు దేవుణ్ణి పట్టుకొని ఈ సాధనలు వదిలేశారనుకో, మిమ్మల్ని మార్చుకునే సాధనలో ఉపయోగం ఏంటి? ఇప్పుడు దైవ సాధనలు చేస్తున్నారు, మిమ్మల్ని మార్చుకునే సాధన వదిలేశారు, ఏంటి ఉపయోగం? అసలు దైవ సాధన మిమ్మల్ని మార్చుకునే సాధన కోసం పెట్టబడింది. మీకు విషయాలు అర్థమైనాయని భావిస్తున్నాను. ఎప్పటికీ ముగించుకుందాం. మీకు ఏమన్నా మెయిల్కి కానీ కామెంట్ రూపంలో కానీ తెలియచేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో మరలా కలుసుకుందాం.